IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. నమస్కారం, నా పేరు డాక్టర్ శృతి. నేను ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ సర్జన్ ఫ్రమ్ సాయి నర్సింగ్ హోమ్. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్స్ నడుం నొప్పి నుంచి మేము మొదలెడదాము. నడుం నొప్పి మనకి ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా మనం కాపాడుకోవాలి, మళ్ళీ దానికోసం పడే జాగ్రత్తలు ఏమిటి. నడుం నొప్పి మనకు ఒకటి ఏజ్ ద్వారా వేర్ అండ్ టేర్ మెకానిజం వల్ల రావచ్చు, లేకపోతే ఎక్కువ బరువులు ఎత్తడం వల్ల, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ వల్ల, లేకపోతే ఎక్కడన్నా సడన్ గా బరువు ఎత్తేసి లేకపోతే మెట్ల మీద నుంచి జారడం ఇలాంటివి ఏది జరిగినా నడుం నొప్పి రావచ్చు. లేకపోతే కంజెనిటల్ పుట్టుకతోనే ప్రాబ్లం ఉండొచ్చు. సో నడుం నొప్పిలో మనకు రకాలు ఉంటాయి. సో దాంట్లో ఉన్న పార్ట్స్ ఏది ఎఫెక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి పెయిన్ అనేది ఉంటుంది. ఇప్పుడు అది ఫ్రాక్చర్ అయితే అది వెన్నుపూస బొక్క విరిగినందుకు అవుతుంది. లేదు అది నరం పట్టుకుంది మధ్యలో ఒత్తుకపోతుంది అంటే డిస్క్ వల్ల అవుతుంది. అలా డిస్క్ ప్రాబ్లం వచ్చినప్పుడు షియాటికా అనే ప్రాబ్లం వస్తుంది. షియాటికా అంటే మీకు నడుం నుంచి కాళ్ళకు గట్టిగా గుంజినట్టు నొప్పి వస్తుంది. సో దీనికి మనం ప్రివెంట్ చేయాల్సిన పద్ధతి ఏంటంటే, మనం వీలైనంత వరకు మన మజిల్స్ ఆఫ్ ద బ్యాక్ అంటే మన నడుం ఎముకలని తర్వాత కండరాలని గట్టిపరచుకోవాలి. దీనికి మనం డైలీ ఎర్లీ మార్నింగ్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటేనే అలా అవుతుంది. అదే పని మీద చాలాసేపు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళు కూర్చుంటారు ల్యాప్టాప్స్ మీద పట్టుకొని. ఇలాంటి వాళ్ళకు కామన్ గా స్ట్రెస్ వల్ల బ్యాక్ వేర్ అండ్ టేర్ తోటి డిస్క్ ప్రాబ్లమ్స్ రావడము, తర్వాత షియాటికా రావడం ఇవి కామన్ అయిపోతున్నాయి. సో లైఫ్ స్టైల్ చేంజెస్ మధ్యలో లేస్తూ బ్యాక్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటే ఆ ప్రాబ్లం రాదు. ఇంకా బ్యాక్ పెయిన్ కి మళ్ళా ట్రీట్మెంట్ ఎలాగుంటుందంటే, ఫస్ట్ మనకు నొప్పి మాత్రమే ఉందా, లేకపోతే నొప్పితో పాటు మనకు ఎముకలో ఏదైనా డ్యామేజ్ అయిందా, డిస్క్ అబ్నార్మల్ గా బయటికి వచ్చి కంప్రెస్ చేస్తుందా అనే దాని ప్రకారం ఫస్ట్ మెడిసిన్స్, ఫిజియోథెరపీ, తర్వాత సర్జరీ, ఇలా మనకు రకాలు ఉంటాయి. సర్జరీలో మళ్ళీ ఫిక్సేషన్ ఉంటుంది, డిస్కెక్టమీ ఉంటుంది, లామినెక్టమీ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ప్రాబ్లం మనం సార్ట్అవుట్ చేసుకోవాలి. ఇంకపోతే మడిమె నొప్పి అనేది అంటే మనకు జనరల్ గా వినేది ఏంటంటే 30 to 50 years 30 నుంచి 50 ఏళ్ళ మహిళలకు ఈ నొప్పి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే కాళ్ళల్లో మడిమెలో ఇమీడియట్ గా బెడ్ పై నుంచి లేసి బరువు వేయగానే నొప్పి వస్తుంది. ఇలాంటి వారికి మనం చేయాల్సింది ఏంటంటే, వాళ్ళకు మడిమెలు ఈ కారణాలు 2 ఉంటాయి బేసిక్ గా. ఒకటి ప్లాంటార్ ఫెసైటిస్ అంటారు, ఇంకొకటి క్యాల్కేనియల్ స్పర్ అంటారు. ఈ స్పర్ అనేది ఎక్స్ట్రీమ్ ఫ్రిక్షన్ తోటి మన ఫేషియాలో ఒక ఎక్స్ట్రా బోన్ ఫామ్ అవుతుంది. దాని వల్ల వచ్చేది క్యాల్కేనియల్ స్పర్. ప్లాంటార్ ఫెసైటిస్ అంటే ప్రాపర్ మనం ఫుట్వేర్ వాడకపోవడం కానీ, లేకపోతే మనకి ఇంకేదన్నా జాయింట్ డిజీజెస్ ఉండడం కానీ జరిగినప్పుడు మనకు ప్లాంటార్ ఫెసైటిస్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ వస్తుంది. సో దీనికి మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మనము మెడికేషన్తో ట్రీట్ చేస్తాము. మెడికేషన్తో క్యూర్ అవ్వట్లేదు అన్న ప్రకారంగా మనకు ఫిజియోథెరపీ అది ఉంటుంది. దాని తర్వాత ఇంట్రా క్యాల్కేనియల్ స్పర్ ఇంజెక్షన్స్ కానీ, ఫెసైటిస్ కానీ, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకుంటారు. ఇంకంతకు పోకపోతే హ్యాడ్లెన్స్ డిఫార్మిటీ, దీనికి మనం సర్జికల్ గా వెళ్లాల్సి వస్తుంది. ఇంకపోతే షోల్డర్ పెయిన్ లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ మోర్ ప్రోన్. అంటే షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. లేకపోతే ఎవరైనా బాగా షోల్డర్ ని యాక్సిడెంట్ కానీ విపరీతంగా యూజ్ చేయడం కానీ చేసినప్పుడు ఉంటుంది. కీలు జరగడం కూడా జరుగుతుంటుంది, షోల్డర్ డిస్లొకేషన్ అంటారు దీన్ని. ఇది కూడా కొంచెం కామన్ గానే మనకు ఎక్స్ట్రీమ్ బౌలింగ్ అథ్లెటిక్స్ పీపుల్ లో ఉంటుంది. సో షోల్డర్ చుట్టూ మనకు కండరాలు ఉంటాయి. ఆ కండరాలు రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాము. ఈ మజిల్స్ లో ఎక్కువ స్ట్రెస్ అయినప్పుడు అందులో టెండినైటిస్ కానీ టెండినోపతి కానీ వస్తుంది. ఆ టెండినైటిస్ అంటే కండరాల వాపు. ఆ కండరాల వాపు వల్ల జాయింట్ ఒక్కటే గట్టి పడిపోతుంది, ఫ్రోజన్ షోల్డర్ అంటాము. దాని తర్వాత మూమెంట్ అనేది ఆగిపోతుంది. తర్వాత మూమెంట్ చేస్తున్న కొద్ది వాళ్ళకి ఆ నొప్పి తట్టుకోలేక లేపలేకపోతారు చేయిని. సో షోల్డర్ పెయిన్ కి మనం చేయాల్సిన పని ఏంటంటే, డైలీ ఎర్లీ మార్నింగ్ వార్మప్ చేసుకోవాలి. షోల్డర్స్ ది వార్మప్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకోవాలి. దీని తర్వాత కూడా మీకు షోల్డర్ పెయిన్ తగ్గట్లేదు అంటే అసలు ఎంఆర్ఐ తీసి ఏ టెండాన్ ఎక్కడ ఎఫెక్ట్ అయింది, దాని ప్రకారంగా ఆ ఎఫెక్ట్ అయిన ప్లేస్ లో మనకు
ఓరల్ మెడికేషన్స్ ఇస్తారు, అంటే మందులు లాంటివి. దాంతో కూడా పని కాకపోతే ఫిజియోథెరపీ కూడా చేస్తారు. ఇవి 2 కాకపోతే నెక్స్ట్ మనం ఇంట్రా ఆర్టికులర్ ఇంజెక్షన్స్ ఇస్తాము. దీంతో కూడా కాకపోతే ఇక లాస్ట్ కి రొటేటర్ కఫ్ రిపేర్స్ ఉంటాయి విత్ యాంకర్ సూచర్స్ అండ్ ఆల్. సో బేసికలీ ప్రాబ్లం బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా నెక్స్ట్ పోతే మోకాలు నొప్పి అనేది ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక వయసులో వస్తుంది. మోకాలు నొప్పి అనేది ప్రతి ఒక్క మనిషికి ఏదో వయసులో వస్తుంది. ఈ మోకాలు నొప్పి అనేది మనకు కీలు అరగడం కామన్ గా జరిగే ప్రాసెస్ ఏజ్ ప్రకారంగా. సో మనం చేయాల్సిన పని ఏంటంటే మోకాలు నొప్పిలో మీరు ఒకటి ఏం అర్థం చేసుకోవాలంటే, ఒకటి మన ఎముకలు అరిగిపోవడం ఒకటే కాదు, కాల్షియం తగ్గడం ఒకటే కాదు, దాని లోపల కండరాలు ఉంటాయి. దాన్ని మనం ఏసిఎల్, పిసిఎల్, మీడియల్ మినిస్కస్, లేటరల్ మినిస్కస్, ఎంసిఎల్ అంటే మీడియల్ కొల్లేటరల్ లిగమెంట్, లేటరల్ కొల్లేటరల్ లిగమెంట్, ఇలాంటివి ఎన్నో లిగమెంట్స్ ఇంకా ఉంటాయి. ఇవన్నీ కూడా డ్యామేజ్ అయినప్పుడు స్పోర్ట్స్ ఇంజురీస్, అంటే ఏదైనా స్పోర్ట్స్ ఆడేటప్పుడు లేకపోతే అగ్రెసివ్ మూవ్మెంట్ చేసినప్పుడు ఇవి కూడా డ్యామేజ్ అయ్యే ప్రసక్తి ఉంటుంది. అట్లా అయినప్పుడు కూడా మీకు నీ జాయింట్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆస్టియోఆర్థరైటిస్ ఎర్లీగా వస్తుంది. ఇంకా రేర్ కేసెస్ లో టీబీ ఆర్థరైటిస్, సెప్టిక్ ఆర్థరైటిస్ ఇవన్నీ కూడా కారణాలు నీ జాయింట్ పెయిన్ కి. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా మనకు సికిల్ సెల్ అనీమియా, థాలసీమియా ఇలాంటి వల్ల కూడా నీ జాయింట్ పెయిన్స్ ఎక్కువ వస్తుంటాయి. సో మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఈ ఏంటంటే జాయింట్ జబ్బులు ఎవరికైతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయో, సోరియాటిక్ ఆర్థరైటిస్, యూరిక్ యాసిడ్ ఎక్కువ అవ్వడం వల్లనో దీని వల్ల కూడా మనకు జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే డైట్ ప్రాపర్ గా తీసుకోవాలి, వెయిట్ తగ్గి ఉంచాలి, ఎక్సర్సైజ్ బాగా చేసుకోవాలి, నీ జాయింట్ కి నీ స్ట్రెంథనింగ్ అంటే హ్యామ్ స్ట్రింగ్స్, ఇంకోటి క్వాడ్రిసెప్స్ మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలి, నీకి ప్రాపర్ గా సపోర్ట్ ఉండేటట్టు మనం చూసుకోవాలి, ఫుట్ వేర్ కరెక్ట్ గా వేసుకోవాలి, హీల్స్ ఎక్కువ వాడకూడదు. ఇలాంటివన్నీ చేస్తే నీ జాయింట్ ని మనం చాలా రోజుల వరకు కాపాడుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఇబ్బందులు వచ్చిన ప్రకారంగా ఒక్కో దానికి ట్రీట్మెంట్ వేరేలాగా ఉంటది. సెప్టిక్ ఆర్థరైటిస్ అయితే మనం జాయింట్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, పస్సు ఇన్ఫ్లమేషన్ ఉంటుంది అది తగ్గించుకోవాలి, యాంటీబయాటిక్స్. రుమటాయిడ్ అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కి సంబంధించిన మెడిసిన్స్ వేరే ఉంటాయి. కీళ్ళ వాపు, కీళ్ళ నొప్పి అంటే దానికి వేరే ఉంటాయి. జాయింట్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే దానికి కూడా స్టేజెస్ ఉంటాయి, గ్రేడ్స్ ఉంటాయి. ఈ గ్రేడ్ ప్రకారంగా ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్ లో మనం మెడిసిన్స్, మందులు పెడతాము. తర్వాత మనకు ఇంకా విపరీతంగా అయిపోతే నీ రిప్లేస్మెంట్, నీ ఆర్టికులర్ ఇంజెక్షన్స్, విస్కో సప్లిమెంటేషన్ ఇలాంటివి చాలా ఉంటాయి మెడిసిన్స్. సో ఆల్ ఇన్ ఆల్ మనకు ప్రతిదానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, లేవని కాదు, మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఇంపార్టెంట్. మా హాస్పిటల్ సాయి నర్సింగ్ హోమ్ కి మీరు వస్తే సైదాబాద్ లో మీకు ప్రాపర్ గా ట్రీట్మెంట్, ఐడియల్ గా మీకు ప్రాబ్లం ఏమో తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే అందరికీ అనవసరమైన ఆపరేషన్లకు వెళ్ళకండి. ఫస్ట్ మీరు ట్రీట్మెంట్, ప్రాపర్ కేర్, డైట్, ఎక్సర్సైజ్ అన్ని చేసుకుంటే మనం ఆపరేషన్స్ ని మానేయొచ్చు. సో ఐ కంక్లూడ్ మై ఇంటర్వ్యూ. అందరికీ నమస్కారం.